కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ సెక్రటరీ చింతపల్లి సదాలక్ష్మి, పట్టణ కాంగ్రెస్ సెక్రటరీ పాయార్ద నవనీత్ అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని 41వ వార్డు పద్మావతి కాలనీలో రేషన్ దుకాణం వద్ద ఉన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించి లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. సన్నబియ్యంతో పేదల కుటుంబాలలో వెలుగులు వచ్చాయని అన్నారు. గతంలో దొడ్డు బియ్యంతో అన్నం తినలేక చిన్నారులకు, బాలింతలకు, వృద్ధులకు కడుపు నొప్పి వంటి బాధలతో విసిగిపోయారని, సన్న బియ్యం అన్ని కుటుంబాలలో సంతోషం తెచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది. ఆ దొడ్డు బియ్యం తినాలంటే చాలామంది తినలేకపోయారు. వాసన, పురుగులు, నూకలు అన్ని రకాలు ఉండేవి. అందువల్ల వాళ్ళు ఎవరు తినలేకపోయేది. ఆ బియ్యం కూడా అమ్ముకునేటోళ్ళు. ఇప్పుడు మాత్రం ఉగాది పండుగ సందర్భంగా పండుగ రోజు నుంచి మనకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఆ సన్న బియ్యం చాలా బాగున్నాయి. ఇంట్లో అందరూ, కుటుంబంలో అందరూ మంచిగా సన్న బియ్యం తింటున్నారు, అన్నం వండుకొని తింటున్నారు. ఈ రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 1250 రూపాయలు పెట్టి 25 కేజీల బియ్యం రైస్ వస్తుండే ఇంతకుముందు సన్న బియ్యం. ఇప్పుడు మనకు ఒక రేవంత్ అన్న గారు ఈ సన్న బియ్యం ఇవ్వటం వల్ల మనం డబ్బులు ఆదా అవుతుంది. అందరికీ మహిళలు, రేషన్ షాప్ వాడికి ప్రజలు వచ్చిన వాళ్ళ ముఖంలో సంతోషంగా అనేది కనిపిస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే సన్నబియ్యం ఇస్తున్నారు కదా మన ప్రభుత్వం, గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వడం వల్ల అందరు మన ముఖాలల్లో సంతోషం కనపడుతున్నది. సంతోషంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, నెలకింత ఆదాయం అవుతుంది మనకు. డబ్బులు కూడా ఈ సన్నబియ్యం ఇవ్వటం వల్ల మనకు ఒక కుటుంబంలో అందరూ మంచిగా వండుకొని తింటుండటం వల్ల ఇబ్బంది ఎలాంటిది లేదు. బియ్యం అన్నకు కోమటిరెడ్డి సార్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన తెలంగాణ వచ్చినాక ఎంత అభివృద్ధి జరిగింది అంటే చెప్పతరం కాదు. సో ఇంతకుముందు వచ్చేసి దొడ్డు బియ్యం వచ్చేటివి. ఆ దొడ్డు బియ్యం తినలేక పిల్లలు కడుపులో వస్తుందని చెప్పి బాధపడటము, ఆ దొడ్డు బియ్యం అమ్ముకోవటము అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి ఏం లేకుండా మన ఉగాది రోజు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని రిలీజ్ చేశారు. ఆ సన్న బియ్యం తినడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉన్నారు. ఆ రైస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం కొనుక్కోవడానికి కూడా ఎట్లా ఇప్పుడు 60 రూపాయలు కేజీ. సో ఇవి వచ్చేసి 10 రూపాయలకే అమ్ముకుంటారు, 9 రూపాయలకే అమ్ముకుంటారు. అలాంటిది లేకుండా సన్న బియ్యం ఇచ్చిన రేవంత్ రెడ్డి సార్కి, మన వెంకటరెడ్డి సార్ గారికి, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. దొడ్డు రైస్ వచ్చేది, ఇప్పుడు అదే ప్లేస్లో అదే సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం మంచిగా వండుకోవడానికి బాగున్నాయి, తినడానికి కూడా మంచిగా ఉంది. అందరు తీసుకుంటున్నారు మంచిగా. గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు మంచిగా ఈ సరఫరా చేస్తున్నారు. అందరికీ సంతోషంగా ఉంది.